హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫార్మా పెడగాగ్. ఇప్పటి వరకు మన ఛానల్లో ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మీ ముందుకు ఒక ఫుల్ లెంత్ వీడియోనైతే తీసుకొచ్చాను. సో ఇక లేట్ చేసేయకుండా వీడియోనైతే చూసేయండి. టుడే టాపిక్ ఈజ్ pharmaceutical dosage forms. What is pharmaceutical dosage forms and what are the applications of the pharmaceutical dosage forms? అసలు pharmaceutical dosage forms అంటే ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏమి అనేది ఈ వీడియోలో చూద్దాం. Here we can see the definition of dosage form. Dosage forms are pharmaceutical drug products presented in a specific form for use. They contain mixture of drugs and excipients configured in a particular way and prepared into specific dose, which means the physical form of the drug which available in the market is called as dosage form. For example, here you can see the paracetamol. The paracetamol is a drug, but the dosage form is either tablet, suspension or injection. అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రగ్ పారాసిటమాల్ అయితే అది ఏ ఫామ్లో అవైలబుల్ అవుతుంది, అది ఒక టాబ్లెటా లేదా సస్పెన్షనా లేదా ఇంజెక్షనా అనేది డోసేజ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం సినిమాలలో చూసినట్టు యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఒక సోల్ అంటే ఆత్మ లాంటిది అయితే దాని యొక్క డోసేజ్ ఫామ్ వచ్చేసి ఒక బాడీ లాంటిది. మన సినిమాలలో చూసినట్టు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలన్నా డైరెక్ట్గా వెళ్ళదు, అది ఏదో ఒక బాడీలోకి వెళ్ళి వెళ్తుంది. అట్లాగే మనం తీసుకునే డ్రగ్ మన బాడీలో ఒక స్పెసిఫిక్ సైట్కి రీచ్ అయ్యి దాని యొక్క యాక్షన్ చూపించాలంటే డైరెక్ట్గా డ్రగ్ వెళ్ళాలంటే ఇబ్బంది, వెళ్ళలేదు. కాబట్టి దానికి ఒక బాడీ కావాలి. ఆ బాడీ వచ్చేసి ఒక డోసేజ్ ఫామ్. అదే ట్యాబ్లెట్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, లేదా ఇంజెక్షన్ కావచ్చు. అలా ఆ డ్రగ్ అనేది ఆ ట్యాబ్లెట్ ఫామ్లో కానీ, ఆ సస్పెన్షన్ ఫామ్లో కానీ, లేదా ఇంజెక్షన్ ఫామ్లో కానీ మన బాడీలోకి వెళ్ళి స్పెసిఫిక్ సైట్ దగ్గరికి రీచ్ అయ్యి దాని యొక్క యాక్షన్ చూపిస్తుంది. వీటినే డోసేజ్ ఫామ్స్ అంటారు. These dosage forms are divided into various types based on physical form and route of administration. అంటే ఈ డోసేజ్ ఫామ్స్ మేజర్గా ఫిజికల్ ఫామ్ని బట్టి లేదా రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని బట్టి వేరియస్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవి వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫిజికల్ ఫామ్, విచ్ మీన్స్ అంటే ఆ డ్రగ్ అనేది ఫిజికల్ ఫామ్ని బట్టి డివైడ్ చేయడం జరిగింది. అంటే అది ఏదో సాలిడా, లిక్విడా, గ్యాసా లేదా సెమీ సాలిడా అన్నదాన్ని బట్టి క్లాసిఫికేషన్ ఉంటుంది. వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి సాలిడ్స్, విచ్ మీన్స్ ద డ్రగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్. అంటే ఈ డోసేజ్ ఫామ్లో డ్రగ్ అనేది సాలిడ్ రూపంలో ఉంటుంది. For example, tablets, capsules, pellets and powders. Here we can see the example for tablets, that is Dolo 650. And the another one is liquids, which means the drug available in the form of liquid. అంటే ఈ డోసేజ్ ఫామ్స్లో డ్రగ్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిరప్స్, సస్పెన్షన్స్, ఎలిక్సర్స్, ఎమల్షన్స్ etc. Here you can see the paracetamol pediatric suspension and paracetamol injection is example for the liquid dosage forms. The next one is gases. అంటే the drug available in the form of gas, which means drug అనేది గ్యాస్ రూపంలో అవైలబుల్ అవుతుంది. వాటి ఎగ్జాంపుల్ aerosols, inhalers, sprays etc.
వీటిని రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా మజిల్స్ పెయిన్ ఉన్నప్పుడు వాటిపైన స్ప్రే చేయడానికి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒలినిస్ స్ప్రే అలాంటివి అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ సెమీ సాలిడ్స్, which means the drug is present in semi-solid in nature or the drug available in the form of semi-solid. For example, ointments, creams, gels, pastes or lotions. అంటే డ్రగ్ అనేది సెమీ సాలిడ్ నేచర్లో ఉంటుంది ఫర్ టాపికల్ యూస్ ఆర్ అనదర్ పర్పస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఇప్పటి వరకు డోసేజ్ ఫామ్స్ని వాటి యొక్క ఫిజికల్ ఫామ్ని బట్టి సెపరేట్ చేయడం జరిగింది. అంటే అవి సాలిడా, లిక్విడా లేదా గ్యాసా ఆర్ సెమీ సాలిడా అని. బట్ హియర్ వీ కెన్ సీ ద బేస్డ్ ఆన్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఆ డోసేజ్ ఫామ్ని లేదా డ్రగ్ని ఏ రూట్ ద్వారా ఇస్తున్నారు అన్నదాన్ని బట్టి డ్రగ్స్ డోసేజ్ ఫామ్స్ని సపరేట్ చేయడం జరిగింది. వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఓరల్ రూట్, which means the drug administered through the oral route or the drug administered via oral cavity. For example, tablets, capsules, syrups, suspensions or emulsions. Here we can see the emulsions and tablets as a example. And the next one is rectal route, which means the drugs are administered through the rectal route. అంటే ఆ డ్రగ్స్ అనేవి రెక్టల్ రూట్ ద్వారా బాడీలోకి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సపోస్టరీస్, క్రీమ్స్, ఆయింట్మెంట్స్ అండ్ జెల్స్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ. వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి సపోస్టరీస్. హియర్ వీ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ సపోస్టరీస్. నెక్స్ట్ వన్ ఈస్ టాపికల్ రూట్. అంటే ద డ్రగ్స్ యూజ్డ్ బై అప్లయింగ్ ఆన్ స్కిన్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్. అంటే ఆ డ్రగ్ని లేదా పర్టికులర్ డోసేజ్ ఫామ్ని స్కిన్ పైన కానీ లేదా స్కిన్ సర్ఫేస్ పైన కానీ అప్లై చేసి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్, సొల్యూషన్స్ ఎక్సెట్రా. హియర్ వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ టాపికల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ పేరెంటల్ రూట్. అంటే ద డ్రగ్స్ అడ్మినిస్ట్రేట్ త్రూ ద పేరెంటల్ రూట్ by using an injection etc. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రావీనస్ అంటే డ్రగ్ని డైరెక్ట్గా మన వీన్స్లోకి ఇస్తారు. అండ్ ఇంట్రామస్క్యులర్ విచ్ మీన్స్ డ్రగ్ని డైరెక్ట్గా మన మజిల్స్లోకి ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ కెన్ సీ ద పారాసిటమాల్ ఇంజెక్షన్. ఇవి పేరెంటల్ రూట్ డోసేజ్ ఫార్మ్స్. The next one is nasal route, which means the drugs are administered through the nasal route. అంటే డ్రగ్స్ని మనం nasal route ద్వారా మన బాడీలోకి తీసుకుంటాం. వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి nasal drops, nasal sprays or aerosols. Here we can see the example of aerosol. And the next one is ophthalmic route, which means the drugs are administered through the ophthalmic route. అంటే మన డ్రగ్స్ని ఐ ద్వారా మన బాడీలోకి తీసుకుంటాం. వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ డ్రాప్స్, ఆప్థాల్మిక్ జెల్స్. హియర్ వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, అది డోసేజ్ ఫార్మ్స్. అంటే దీనికి సంబంధించిన మెటీరియల్ అయితే ఏదైతే ఉందో అది మన వాట్సాప్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంది, అక్కడ కలెక్ట్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఈచ్ అండ్ ఎవరీ డోసేజ్ ఫార్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మ్యాటర్ ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫార్మాపెడిగా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.